ఒక చిన్న గ్రామంలో అర్జున్ అనే యువకుడు సైన్యంలో చేరాలని కలలు కనేవాడు. ప్రతి ఉదయం పొలాల్లో పరుగులు, పుషప్స్, కఠిన శిక్షణ చేసేవాడు. కాని ఆర్మీ ఎంపిక రోజున అతను తిరస్కరించబడ్డాడు. గుండె ముక్కలైంది. కాని అతను అనుకున్నాడు, నేను కాకపోతే ఇతరులను సైనికులుగా తయారు చేస్తాను. గ్రామంలోని వీధి పిల్లలను చేరదీసి పరుగులు, క్రమశిక్షణ, ధైర్యం నేర్పడం మొదలుపెట్టాడు. అయితే గ్రామంలో ఉన్న ఒక దుర్మార్గపు గ్యాంగ్ ఎప్పుడూ వారిని ఎగతాళి చేసేవారు. ఒక రాత్రి ఆ గ్యాంగ్ అర్జున్ శిక్షణ ప్రాంగణాన్ని ధ్వంసం చేయాలని పన్నాగం పన్నింది. తరువాతి ఉదయం శిక్షణ స్థలం గజీ బిజీగా ఉంది. తాడులు కత్తిరించబడ్డాయి. ఇసుక చెల్లాచెదురుగా ఉంది. నీళ్లు పొంగిపోయాయి. పిల్లలు నిరుత్సాహపడ్డారు. కాని అర్జున్ అన్నాడు, సైనికుడు ఎప్పుడూ లొంగిపోడు. మళ్లీ నిర్మిద్దాం. తన బృందం తిరిగి లేచి శిక్షణ మొదలుపెట్టింది. ప్రతిరోజు క్రమంగా వారు శక్తివంతంగా మారారు. కాని ఆ గ్యాంగ్ ఇంకా ఎగతాళి చేస్తూనే ఉంది. పిచ్చివాళ్లారా, మీరు ఎప్పటికీ సైన్యంలో చేరలేరు. కాని ఆర్మీ ఎంపిక రోజు రాగానే అర్జున్ బృందం, అలాగే ఆ దుర్మార్గపు గ్యాంగ్ కూడా పరీక్షలకు వరుసలో నిలిచారు. పరీక్షలు మొదలయ్యాయి. పరుగులు, పుషప్స్, క్రమశిక్షణ పరీక్షలు. అర్జున్ బృందం అద్భుతంగా చేసింది. ఆ గ్యాంగ్ తొలుత కష్టపడ్డారు కాని తర్వాత గుర్తుకు వచ్చాయి. అర్జున్ నేర్పిన పద్ధతులు. ఫలితాలు ప్రకటించినప్పుడు అర్జున్ బృందం మొత్తం ఎంపికైంది. ఆశ్చర్యకరంగా ఆ గ్యాంగ్ కూడా అర్హత సాధించింది. గ్యాంగ్ తలవంచి, నిజమైన సైనికుడు నువ్వే అర్జున్. అర్జున్ సంతోషంగా నవ్వాడు. అదే సమయంలో అతని తమ్ముడు ముందుకు వచ్చి, అన్నా, నువ్వు దేశానికి ఒక కొత్త సైన్యాన్ని తయారు చేశావు. ఇది నీ నిజమైన విజయం అన్నాడు. అధికారి ప్రకటించాడు, మరి వచ్చే సంవత్సరం నుంచి అర్జున్, నువ్వే గ్రామ యువతకు ఆర్మీ శిక్షణ ఇస్తావు. కష్టపడి చేసిన పని ఎప్పటికీ విఫలం కాదు. అది ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. Subscribe now!